అందరికీ బ్రదర్స్ డే శుభాకాంక్షలు అయ్యాయి. అన్నదమ్ముల దినోత్సవం. ఈ అన్నదమ్ములు అనే పదానికి ఆదర్శపడ్డ వారిగా చెప్పుకోవాలంటే మనకు తెలిసి ఇతిహాసాల్లో భారతమైన మరి ఆ కథలో బలరామకృష్ణుడు ఆదర్శవంతమైన అన్నతమ్ముడు. అయ్యా, నాన్నలో సగభాగంతో మనకంటే పెద్దవాడిగా పుట్టినవాడు మనకు అన్న. నాన్న ఎప్పుడు కూడా మన బాగును ఉన్నతిని కోరుకొని నిరంతరం మన కోసం శ్రమిస్తూ ఉంటాడు. అన్న కోసమైనా, మరి తమ్ముడుగా ఉన్న నీ కోసమైనా, అక్క కోసమైనా, నీకు చెల్లిగా ఉన్న దానికోసం. అందుకే ఆ నాన్న అనే పదంలో సగభాగం అన్నయ్యాడు కాబట్టి మన ఉన్నతిని అంటే మన బాగును మన ఉన్నతిని ఎప్పుడు నాన్నలాగా కోరుకునేవాడే అన్న ఉండాలి. అటువంటి వాడే అన్న. అటువంటి వాడు అన్నయ్య ఉన్నప్పుడు నువ్వు తండ్రి పట్ల ఎలా తండ్రిని పూజ్యపరుచుకొని గౌరవిస్తావో అంతేగా అన్నను పూజ్యపరుచుకొని గౌరవించి తీరాలా. ఏది నీ బాగున్న ఉన్నతిని కోరుకునేవాడై నాన్నలో సగభాగమై పుట్టాడు కనుక నీకంటే పెద్దవాడిగా అన్నగా వాడు నీ ఉన్నతిని అంటే నిత్యం నీ బాగుని ఉన్నతిని కోరుకుంటూ ఉండాలి. అందుకే వాడు ఉండాలి. నువ్వు ఆ అన్న అట్లా ఉన్నప్పుడు నువ్వు తనను పూజ్యపరుచుకుని తనను గౌరవిస్తూ నువ్వు ఉండాలి. అప్పుడు అన్న తమ్ముళ్ళ బంధానికి అర్థమవుతుంది. అది మరి ఈ సమాజానికి ఆదర్శమవుతుంది. కష్టంలో అయ్యా, నష్టంలో, బాధలు అయ్యా, ఆకలిలో మరి భాగాలు పంచుకునేటప్పుడు కూడా సమపరుచుకోవాలి. వాదులాడుకోకూడదు, సమపరుచుకోవాలి, సమదృష్టితో ఉండాలి. నేను నా తమ్ముడు వీడు, నా అన్న వీడు. ఎవడు నష్టం చేసుకోకూడదు, ఒక్కడిది ఒక్కడు ఆశించకూడదు. పాలివాడి సొమ్ము తింటే పాపం రా అన్నాడు. అన్నదమ్ముల సొమ్ము తింటే పాపం తగులుకుంటుంది. మన దగ్గర అడిగి పంచిచ్చాం, సమంగా పంచిచ్చాం. ఎందుకంటే మనతో పుట్టినవాడు, మనతో పుట్టువాడు. పంచాలి, ధర్మంగా పంచాలి. తండ్రి లేకపోతే ధర్మాన్ని నువ్వు తీసుకోవాలి. తండ్రి ఆ బాధ్యతను, అన్న బాధ్యతను తీసుకుని ధర్మంగా నువ్వు నిలబడాలి. వాడికి చిన్నవాడు కనుక వాడికి ధర్మంగా నువ్వు పంచాలి. ఏదైనా సరే ధర్మాన్ని అక్కడ ప్రతిక్షేపించుకోవాలి. అప్పుడు నువ్వు అన్న అనే పదానికి పూర్తి నిర్వచనమై ఆదర్శపడతావు సమాజానికి. వాడు అక్కడ తండ్రి లేకుండా ఉంటే తండ్రిగా పూజ్యపరుచుకుని తండ్రిని ఏ విధంగా గౌరవిస్తూ ప్రేమ పంచుతాడో అలా పంచాలి. నువ్వు ఇలా పంచినప్పుడు వాళ్ళు అలా పంచాలి. నువ్వు అట్లా కాకుండా అత్యాశతో, దుర్మార్గంతో నువ్వు నడుచుకుంటే వాడు నిన్ను పూజ్యపరిచి గౌరవించవలసిన పరిస్థితి ఉండదు. కనుక గుర్తుపెట్టుకుని నాన్న ఉంటే, నాన్న లేకపోయినా నీ బాధ్యతను నీకంటే చిన్నవారి పట్ల ధర్మంగా నిర్వర్తించు. అయ్యా, తమ్ముడైనా అతన్ని పూజ్యపరుచుకొని గౌరవిస్తూ ప్రేమను పంచుతూ ఉండాలి. అటువంటి ధర్మపరుణ్ణి నువ్వు తప్పకుండా పూజ్యపరుచుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలా. నువ్వు తమ్ముడిగా ఆదర్శపడాలా, తను అన్నగా ఆదర్శపడాలి. సమాజానికి కష్టంలో, నష్టంలో, బాధలో, కన్నీళ్ళు, ఆకలి అయ్యా, ఆఖరికి ఆలి విషయంలో అయితే అన్న భార్య తమ్ముడికి తల్లి లాంటిది. అయ్యా, అన్నకు తమ్ముడు భార్య చెల్లి లాంటిది. అంతే, ఇంకా వేరే మాట లేదంతే. వేరే దృష్టి కలిగి ఉంటే వాడు పాపాత్ముడు అంతే. అది ఆదర్శం ఎలా అవుతుంది? అన్నదమ్ములకు ఆదర్శం కాదు ఆ భావన. వాడెవడ వాలి సుగ్రీవుడు దుర్మార్గుడు, వాడు వాలి. కనిపిస్తుంది కదా నీకు. ఇతిహాసాలకు పోతే దుర్మార్గం కనిపిస్తుంది. తగని రాక్షసతత్వం అవుతుంది. అది తగని విధానం అన్నమాట. అది తగని విధానం. అది దుర్మార్గుడు, పాపివాడు. కనుక అన్న భార్య తల్లి లాంటిది, తమ్ముడు భార్య చెల్లి లాంటిది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా నడుచుకోవాలి? కష్టంలో, కన్నీళ్ళలో, బాధల్లో, ఆకల్లో అండదండగా ఒకరికొకరై పంచుకుంటూ, అండదండగా నేనున్నానంటూ ప్రేమ పంచుతూ అయ్యా మరి ఆదరిస్తూ భుజంతడుతూ బ్రతకాల, ఒకరికొకరి ఆదర్శపడాలా. అది అన్నదమ్ముడు అనే పదానికి నిర్వచనం అవుద్ది. అలా ఉంటే మీరు ఆదర్శపడతారు సమాజం. అత్యాశతో, మరి దుర్మార్గ బుద్ధితో, మరి రకరకాల మరి ఆస్తులపైన, పంపకాల విషయాల్లో
దురాశ కలిగి అన్యాయం చేయడం, ఆశపడటం, వాడిని చంపడం, వీడు కొట్టుకోవడం, వీధులకు లాగడం, మరి చరిత్రను ప్రతిష్టనంతా బుగ్గిపాలు చేయటం. ఎక్కడెక్కడో మరి ఇప్పుడు భార్య కరెక్టే చెప్పు, నీవు అంతవరకు అంత గౌరవించుకుంటూ మరి ఇద్దరు మరి అన్యోన్యంగా బ్రతకాలి. అంతేకాని తమ్ముడిని కొట్టిరా, లేకపోతే తమ్ముడు భార్యను తిట్టి అయితే కొట్టిరా, లేకపోతే అన్నను కొట్టిరా, అన్న భార్యను కొట్టిరా అని ఇది చెబితే తమ్ముడు భార్య ఈడిల్లి ఆడి మీదకి ఆడొచ్చి ఈడి మీద ఏందది ఇది ఆదర్శపడటం అవుతుందా? ఇది మనిషి అనే పదానికి అర్థమవుతుందా? నాన్నలో సగభాగమై నువ్వు వాడికంటే పెద్దవాడిగా పుట్టిన అన్నం అవుతావా అయ్యా? మరి నీ ప్రేమను పంచుకొని ఈడు నీకంటే చిన్నవాడిగా పుట్టిన మరి ఈడు దీనికి ఆదర్శం ఈడవుతాడా? తమ్ముడైన పదానికి ఈడు నీకు తమ్ముడవుతాడా? ఎట్లా చేస్తే కుటుంబాన్ని వీధి పాలు చేస్తే, వంశచరిత్రకు మద్దతు చేస్తే మీరు అన్నదమ్ములు అవుతారా? పశువులయ్యా మీరు. ఎట్లా ఉంటే పశువుల కింద లెక్క గుర్తు పెట్టుకోండి, ఆదర్శపడండి, ఆదర్శనీయమైన బ్రతకండి. కష్టంలో, నష్టంలో, బాధలో, కన్నీళ్ళు, ఆకలిలో పంచుకోండిరా, భాగాన్ని పంచుకోండి, అండదండగా నిలబడండి అన్నదమ్ములనేవాళ్ళు ఒకరికొకరుగా. అది ఆదర్శనీయం. అది భార్య అంటే అన్న, భార్య అంటే తల్లిరా, తమ్ముడు భార్య అంటే చెల్లిరా, గుర్తుంచుకోండి. అలా ఆదర్శపడి చక్కగా అన్యోన్యంగా బ్రతకండి. ఏది కట్టుకెళ్తారు, ఏది చుట్టుకెళ్తారు, అత్యాశ ఎందుకు? సమంగా పంచు, సమం అంతా సమవరా, భాగమైన సమవరా, బాధ్యత అయిన సమవరా. వాడు నీలో సగంరా, నువ్వు వాడిలో సగంరా, గుర్తుంచుకోరా, గుడ్డిగా నడవకరా, వంశ చరిత్రకు మచ్చ తేకరా, వీధి పాలు చేయకురా, కుటుంబ చరిత్రను గుర్తు పెట్టుకోండి. అది బ్రతుకు కాదది అయ్యా. వేరుగా ఆలోచించి, వేరుగా అత్యాశతో, దురాశతో, అయ్యా దుర్మార్గ బుద్ధులతో బ్రతికితే అది పశుతనం అవుతుంది, అన్నదమ్ములతనం కాదు. ఆదర్శపడండి, గుర్తుపెట్టుకోండి. అందరికీ బ్రదర్స్ డే శుభాకాంక్షలు.